షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏంటోనే కాళ్ళు చేతులు ఆడటం లేదు. ఒక మినిస్ట్రీ కరెంట్ నారాయణ ఇంట్లో అడుగు పెడుతున్నాడంటే మామూలు విషయమా? నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కల్లో కూడా ఊహించలేదే గోదారి. ఎంతైనా నా కూతురేనే. ఎంత గొప్పది కావాలని కలలు కన్నానో అంతకు మించి ఎదిగిపోయింది. పేపర్లోనే గొప్పగా రాశారని సంతోషపడుతుంటే ఏకంగా మినిస్ట్రీ అభినందించడానికి మన ఇంటికి వస్తున్నాడే. ఇక నా బిడ్డ తలరాత మన తలరాతలు మారిపోతాయే గోదారి. ఏంటే అవతల మినిస్టర్ మన ఇంటికి వస్తున్నాడంటే ఉలుకు పలుకు లేకుండా తీరిగ్గా వంట చేస్తున్నావేంటి? అయిపోయింది లేవయ్యా. నీ కూతురు ఫోటో పేపర్లో పడిందని పాయసం చేయమన్నావుగా, అదే చేస్తున్నా. అది సరే గాని అమ్మాయికి ఫోన్ చేసావా? మినిస్టర్ వస్తున్నదే అమ్మాయిని మెచ్చుకోవడానికైతే అమ్మాయికి ఫోన్ చేయకుండా ఎలా ఉంటానే? బయలుదేరింది, 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. నేను అడిగింది పెద్దదాని గురించి కాదయ్యా, చిన్నదాని గురించి. ఇప్పుడు ఆ గోడ దూకిన దాని గురించి ఎందుకే? అలా అంటావేంటయ్యా? దానికి అక్కంటే ప్రాణం. అక్కకింత పేరొచ్చి మినిస్టరే వచ్చి మెచ్చుకోవడం చూస్తే పొంగిపోతుందయ్యా. నా కూతురుని చూసి ఊరే పొంగిపోతుందే. అయినా మినిస్టర్ వచ్చి దాన్ని చూసి నీ చెల్లెలు ఏం చేస్తుందని అడిగితే ఏం చెప్తుందే? కుట్టు మిషన్ కుట్టుకుంటుందని చెప్పాలి. ఇంత పేరు తెచ్చుకున్న నా కూతురికి చిన్నతనం కదూ. ఏం అక్కర్లేదులే, నేను వెళ్ళి కూల్ డ్రింక్స్ అవి తీసుకొస్తాను. ఇదిగో ఆ దిష్టి అది రెడీగా ఉంచు. మినిస్టర్ వెళ్ళాక అమ్మాయికి దిష్టి తీయాలి. ఈ రోజు అందరి కళ్ళు నా బిడ్డ మీదే ఉంటాయి. ఒక కూతురి గొప్పతనం చూసి పొంగిపోతున్న నిన్ను చూసి సంతోషించాలా, ఇంకొక కూతుర్ని కనీసం కూతుర్లా కూడా చూడనందుకు బాధపడాలా తెలియటం లేదయ్యా. జగన్నాథం ఇక్కడే ఉండు. అలాగే.